నేను కువైట్‌కి ఫస్ట్ గుంట వచ్చినప్పుడైతే ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు చేసుకొని అప్పులన్నీ తీరిపోయాక ఇంటికెళ్ళిపోదామని వచ్చాను. నేనే కాదు, ఈ కువైట్‌కొచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగనుకునే వస్తారు. ఒక సంవత్సరం చేసిన తర్వాత అప్పులు తీరిన తర్వాత ఇంకో సంవత్సరం చేస్తే ఏదైనా స్థలం కొనుక్కోవాలనుకుంటారు. మళ్ళీ ఇంకో సంవత్సరం చేసిన తర్వాత మళ్ళీ అది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. అలాగా మళ్ళీ ఇంకో సంవత్సరం చేసిన తర్వాత అప్పు ఉన్నది కదా, ఇల్లు కట్టిన అప్పు తీర్చాలనుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ వాళ్ళకి తెలియకుండానే మాకు తెలియకుండానే సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. కానీ కావాలని అయితే ఎవరు కూడా ఇక్కడ అయితే ఉండరు. నేనైతే అలా వచ్చిన 2 సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వెళ్దాం కదా అనుకునేటప్పటికి ఈ కరోనా వచ్చిందండి. కరోనాలో మొత్తం ఫ్లైట్లన్నీ ఆగిపోయి చాలా ప్రాబ్లమ్స్ అయిపోయి ఇక్కడ చాలామంది చనిపోవడం, ఇంటికాడ చాలామంది చనిపోవడం, వెళ్ళడానికి లేకుండా అయిపోయి అలాగైతే అయిపోయింది. అదే టైంలో నేనైతే బయటికి తనాజులు తీసుకొని నేను బయటకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ డబ్బులు ఇచ్చి అకమ్మ కొట్టించుకున్నాను. మళ్ళీ ఇదే సంవత్సరంలో నేను ఇంటికి వెళ్ళిపోతే ఇప్పటికీ అప్పు చేసి అకమ్మ కొట్టించుకున్నాను కదా, ఈ అప్పు తీరిపోయాక ఇంటికి వెళ్దాం కదా